ఓపిక, నమ్మకం, విజయం ఒక నిజ జీవిత ప్రేరణాత్మక కథ. తమిళనాడులోని రామేశ్వరం అనే చిన్న పట్టణంలో ఒక సాధారణ కుటుంబంలో ఒక బాలుడు జన్మించాడు. అతనే అబ్దుల్ కలాం. ఆయన తండ్రి పడవ యజమాని. కుటుంబ ఆర్థిక పరిస్థితి సాధారణం. చిన్న వయస్సులోనే కుటుంబానికి సహాయం చేయడానికి పత్రికలు పంపించేవారు. కానీ ఆయన కలలు మాత్రం చిన్నవి కావు. ఆకాశాన్ని చూస్తూ ఉండేవారు. ఒకరోజు నేను కూడా ఆకాశాన్ని తాకాలి అనుకునేవారు. విద్యలో కష్టాలు. కలాం గారు చదువులో తెలివైన వారే, కానీ ప్రారంభంలో పెద్ద సౌకర్యాలు లేవు. పుస్తకాలు కొనడానికి డబ్బు కష్టమే, కానీ ఓపికతో పట్టుదలతో చదివారు. ఇంజనీరింగ్ చదివిన తరువాత ఆయన ఒక పెద్ద కళ పైలట్ అవ్వాలి. ఆయన ఎయిర్ ఫోర్స్ సెలక్షన్కు వెళ్ళారు. ఫలితం ఆయన ఎంపిక కాలేదు. అక్కడే ఆయన కళ ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో ఆయన చాలా నిరాశపడ్డారు. కానీ ఒక గురువు ఇలా అన్నారు: విజయం ఒక దారి మూసుకున్నప్పుడు దేవుడు మరొక పెద్ద దారిని తెరుస్తాడు. ఆ మాటలు ఆయనలో ధైర్యాన్ని నింపాయి. ఆయన రక్షణ పరిశోధనా సంస్థలో చేరారు. తరువాత ఇస్రోలో పనిచేశారు. మొదట రాకెట్ ప్రయోగం విఫలమైంది. దేశం మొత్తం విమర్శించింది. కానీ ఆయన ఓపిక కోల్పోలేదు. తన తప్పులకు విశ్లేషించి మరింత కష్టపడ్డాడు. కొన్ని సంవత్సరాల తర్వాత భారతదేశం విజయవంతంగా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందారు. తరువాత భారతదేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పేదరికం విజయానికి అడ్డంకి కాదు. ఒక విఫలం మీ జీవితాన్ని నిర్వచించదు. ఓపిక ప్లస్ కృషి ప్లస్ నమ్మకం ఈక్వల్ టు అసాధ్యాన్ని సాధ్యం చేస్తాయి.